Hello everyone, నేను Mercy Amruta. I'm a clinical dietitian and nutrition director for Dubai Health Authority. మరి క్విక్ అండ్ ఈజీ వెయిట్ లాస్కి నేను మీకు ఒక మెనూ చెప్తానండి. యూ కెన్ ట్రై దిస్. యూ కెన్ లూజ్ ఆల్మోస్ట్ 5 to 10 kgs యూ కెన్ లూజ్ ఇన్ 10 to 15 days. సో బ్రేక్ఫాస్ట్కి మీరు మరి డీటాక్స్ డ్రింక్ అనేది తాగితే మంచిది, బికాజ్ ఎర్లీ మార్నింగ్ టైంలో వాట్ ఎవర్ డ్రింక్ యూ టేక్ ఇట్ విల్ అబ్జర్వ్ వెల్ ఇన్ ద లివర్ అనమాట. సో డీటాక్స్ డ్రింక్ యూ కెన్ టేక్ జింజర్, టర్మరిక్, లెమన్ జ్యూస్, బాయిల్ ఇట్ వెల్. మీరు అల్లం, పసుపు, లెమన్ జ్యూస్ సరిగ్గా బాయిల్ చేసి వామ్గా మీరు తీసుకుంటే మంచిది. మరి మీకు కొంచెం టేస్ట్కి స్వీట్ కావాలంటే హనీ కూడా యాడ్ చేయొచ్చు. హనీ హెల్ప్స్ ఇన్ డీటాక్సిఫికేషన్ ఆఫ్ ద లివర్, కాబట్టి యూ కెన్ టేక్ దట్ ఇన్ ది ఎర్లీ మార్నింగ్. దాని తర్వాత మీరు బ్రేక్ఫాస్ట్కి ఫ్రూట్స్ తీసుకోండి. ఆ ఫ్రూట్స్లో ఈదర్ బనానా కానీ, పపాయా కానీ, వాటర్మెలన్ కానీ, ఆల్సో యూ కెన్ ఆల్సో టేక్ పొమోగ్రెనేట్. సో బనానా, పపాయా, వాటర్మెలన్ విత్ హాఫ్ పొమోగ్రెనేట్ తీసుకోండి. 1 small banana, ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ పపాయా సగం పపాయా. వాటర్మెలన్ అయితే జస్ట్ ఫ్యూ స్లైసెస్, 5-6 స్లైసెస్ వరకు తీసుకోవచ్చు. అండ్ పొమోగ్రెనేట్ హాఫ్. ఇది మీరు బ్రేక్ఫాస్ట్కి తీసుకోండి. ఇది తీసుకున్నాక కూడా మీకు ఇంకా ఆకలిగా అనిపిస్తే ఒక కప్ గ్రీన్ టీ తాగండి. ఇది బ్రేక్ఫాస్ట్. మిడ్ మార్నింగ్ ఏం చేయొచ్చు అంటే నట్స్ తీసుకోండి. ఇలా చేతి నిండా ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ నట్స్ మీరు తీసుకోవచ్చు. మీ గుప్పిట్లో పట్టుకుంటే మీకు ఎన్ని వస్తున్నాయో. నట్స్లో మీరు వెరైటీ యాడ్ చేయండి. ఆల్మండ్స్ కానీ, ఆల్మండ్స్, క్యాష్యూ నట్స్, వాల్నట్స్. మీరు అందులో సీడ్స్ కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. ఫ్లాక్స్ సీడ్స్ కానీ, సన్ఫ్లవర్ సీడ్స్, పపాయా సీడ్స్, ఇవి ఇంక్లూడ్ చేయండి. దీంతో పాటు మీకు ఆకలిగా అనిపిస్తే ఒక గ్లాస్ వాటర్ తీసుకోవచ్చు. దిస్ ఇస్ ఫర్ మిడ్ మార్నింగ్ స్నాక్. మధ్యాహ్నము మరి మీరు ఒక కప్ కర్డ్ తీసుకోవచ్చు అండి. లో ఫ్యాట్ కర్డ్, తక్కువ వెన్న ఉన్న పెరుగు. అందులో మీరు పొమోగ్రెనేట్స్ కానీ పైన, లేదంటే ఎనీ ఫ్రూట్ కట్ చేసి వేసి మీరు అది తీసుకోవచ్చండి. ఉప్పు మాత్రం వేయకండి. దాంతోపాటు మీరు ఒక చిన్న బాజ్రా రోటీ కానీ, జోవార్ రోటీ కానీ తీసుకోవచ్చు, అంటే చపాతీ, హోల్ గ్రెయిన్. లేదంటే ఇఫ్ ఇట్ ఈస్ వీట్, గోధుమ రొట్టె అంటే హోల్ గ్రెయిన్ తీసుకోండి, అంటే పొట్టు పీచు ఉన్న ఆ యొక్క రొట్టెని తయారు చేసుకొని నూనె లేకుండా మీరు చేసి తీసుకోవచ్చు. దాంతోపాటు మీకు ఇంకా కొంచెం టేస్ట్ కావాలంటే గ్రీన్ చట్నీ, అంటే ఆకుకూరలతో మీరు ఏదైనా చట్నీ, ఫర్ ఎగ్జాంపుల్ మునగ ఆకు, ఆ యొక్క మునగ ఆకుతో కానీ, పుదీనా కానీ, కొత్తిమీర కానీ, వీటితో మీరు చట్నీ లాగా చేసుకొని అందులో అప్లై చేసుకొని ఈ యొక్క పెరుగుతో మీరు తినొచ్చండి. దిస్ ఇస్ ఫర్ లంచ్. తర్వాత ఈవినింగ్ స్నాక్కి నేను చెప్పినట్టుగా మరి ఒక ఫ్రూట్ తీసుకోండి. కొంచెం హై ఫైబర్ ఫ్రూట్ తీసుకోండి. ఆరెంజ్ కానీ, మొసంబి కానీ, ఇలా హై ఫైబర్ ఫ్రూట్ తీసుకుంటే మంచిది. దాంతోపాటు ఒక గ్లాస్ మజ్జిగ కానీ, ఒక గ్లాస్ గ్రీన్ టీ కానీ తీసుకోవచ్చు. ఇది ఈవినింగ్ టైం అండి. దీని తర్వాత కాసేపు మీరు వ్యాయామం చేయండి. వ్యాయామం అనేది కనీసం 150 నిమిషాలు వారానికి చేస్తే మంచిది. దీని తర్వాత డిన్నర్ అండి. డిన్నర్లో మరి మీరు బాయిల్డ్ వెజిటబుల్స్ తీసుకోండి, ఉడకబెట్టిన కూరగాయలు. ఇదే కాకుండా ఒక కప్పు పెరుగు, లో ఫ్యాట్ పెరుగు తీసుకోండి. సో ఇలా మీరు కనుక పాటించినట్టయితే మరి ఆల్మోస్ట్ 10-15 డేస్లో మీరు 5 నుండి కనీసం 10 కిలోలు తగ్గే అవకాశం ఉంటుంది. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.